కథ చెప్పుకుందామా మనము? కథ పేరు అల్లరి కాకి. ఏం కథ? కాకిని చూసిరా పిల్లలు? ఎక్కడ ఉంటది అది? ఆకాశంలో చెట్ల మీద ఎగురుతూ ఉంటది కదా. ఏ కలర్ లో ఉంటది? ఎట్లా అరుస్తుంది కాకి? ఎన్ని రెక్కలు ఉంటాయి? ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2 కాళ్ళు ఉంటాయి. అయితే మీరు కాకిని చూసిర్రు అయితే, సరేనా? మనం అల్లరి కాకి కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఒక కాకి పిల్ల ఉండేది. అయితే ఒక కాకి ఏం చేసింది? కాకి పిల్లకి అల్లరి పనులు చెయ్యకు, మంచిగా ఇంట్లోనే ఆడుకో అని చెప్పేసి అని వాళ్ళ అమ్మ బయటకి వెళ్ళినప్పుడు ఈ అల్లరి కాకి ఏం చేసింది? నీళ్లు ఉంటాయి కదా మన వాళ్ళ అమ్మ అన్ని నీళ్ళన్ని జాగ్రత్తగా కుండలో పట్టి పెట్టింది. అయితే ఆమె ఈ అల్లరి కాకి ఏం చేసింది? నీళ్ళన్నీ మారపోసింది, కుండలన్నీ పగలగొట్టి ఆడి 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 అలసిపోయిన తర్వాత ఏమైతుంది? ఆ కాకి పిల్లకి దూపైతుంది, దాహం అవుతుంది. అయితే అలసిపోయి మూలుగుతూ ఉంది. దాహం 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 అని మూలుగుతున్నప్పుడు పక్కింటి కాకి వినిపించి వచ్చి ఆ అల్లరి కాకిని, చిన్న కాకి పిల్లని అడిగింది. ఎందుకు మూలుగుతున్నావు కాకి అని అంటే, నాకు దాహం వేస్తుంది, నీళ్ళన్నీ పారపోసాను అని చెప్పింది. చెప్పగానే అప్పుడు అవ్వకాకి ఏం తీసుకొని వచ్చింది? నీళ్లు తీసుకొని వచ్చింది. పక్కింటి అవ్వకాకి నీళ్లు తీసుకొని వచ్చి కాకి పిల్లకి ఇచ్చింది. అప్పుడు గబగబా తాగింది. కాకి పిల్ల ఎట్లా తాగిందిరా? గబగబా తాగింది. ఆడి అలసిపోయింది కదా, బాగా దూపైతుంది కదా, దానికి గబగబా తాగేసి అప్పుడు అనుకుంది, అమ్మో ఎప్పుడు నీళ్లు పారబోయొద్దు, నీళ్లను జాగ్రత్తగా వాడుకోవాలి. నేను నీళ్లు పారబోసి చాలా పొరపాటు చేశాను, నీళ్లను ఎప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలని అప్పుడు కాకి పిల్ల తెలుసుకుంది.